తెలుగు సంస్కృత అకాడమీ రెండు కలిపి మనం ఏర్పాటు చేసినప్పుడు ఈ సంస్కృత అకాడమీకి నిధులేం లేవు, రూపాయిగా డబ్బులు లేవు. అమ్మడం ద్వారా వచ్చే ఆదాయంతో సిబ్బంది జీతభత్యాలు వస్తాయి. అయితే ఇంటర్మీడియట్ బుక్స్ వరకే వేయడం వల్ల ఏమవుతుందంటే ఆదాయం చాలా పడిపోయింది, తగ్గుతుంది. ఫ్రీ బుక్స్ అనే పేరుతో మేము ఉచితంగా ఎస్సీలకి ఎస్టీలకి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఫ్రీ బుక్స్ ఇస్తున్నాం. రాబోయే రోజుల్లో డిగ్రీ బుక్స్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఆల్రెడీ వేస్తున్నాము. సాంస్క్రిట్ అకాడమీ అనేది ఒకటి ఉన్నప్పటికి కూడా ఏ రోజు కూడా లక్ష్మీపార్వతి గారు సంస్కృతానికి సంబంధించి ఒక బుక్ కూడా వారు ముద్రించలేదు. నేను చైర్మన్ అయిన ఈ 2-3 నెలల్లోనే, ఆ మొదటి 3 నెలల్లోనే ఈ పుస్తకాలు తీసుకొచ్చాం. స్పష్టత ఉండాలి. నాయకత్వం చేస్తున్న వాళ్ళకి మనకి ఇచ్చిన బాధ్యత ఏంటి, ఆ బాధ్యత ఎంత నిర్వర్తిస్తున్నాం అనే స్పష్టత ఉండాలి. కానీ లక్ష్మీపార్వతి గారు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఏదైనా కార్యక్రమాలు ఉంటే ఆ కార్యక్రమాల మీద పనిచేసి ఆ కార్యక్రమాల మీద మీడియాలో మాట్లాడి చంద్రబాబు నాయుడు దుమ్మెత్తిపోసి లోకేష్ దుమ్మెత్తిపోయడం ద్వారా ఆమె ఉపాధి హామీ పథకం కింద భావించింది. సంస్కృత అకాడమీని తిరుపతి బేస్గానే డెవలప్ చేయాలని నిర్ణయించాం. దీనికి సంబంధించి కూడా 5 ఎకరాల ల్యాండ్ అడగడం జరిగింది. అంటే మాకు కూడా ఒక 99 సంవత్సరాల లీజుకి సాంస్క్రిట్ అకాడమీకి మాకు స్థలం ఇవ్వమని కూడా నేను బిఆర్ నాయుడు గారిని కలిసి నేను రికమెండేట్ చేశాను. ఒకప్పటి తెలుగు అకాడమీ గత ప్రభుత్వ హయాంలో తెలుగు సంస్కృత అకాడమీగా తిరుపతి రాష్ట్ర కేంద్రంగా ఏర్పాటైన అకాడమీ ప్రస్తుతం చాలా వరకు మరుగుడు పడిందని చెప్పక తప్పదు. ఇలాంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పాటైన కమిటీలో తొలి చైర్మన్గా విల్సన్ గారు నియమితమయ్యారు. అయితే ఇక్కడ పరిస్థితులపైన ఆయనకి పూర్తిస్థాయి అవగాహన ఉన్న నేపథ్యంలో ఆయనకి ఇచ్చిన ఈ చైర్మన్ పదవిపై ఇప్పటికే ఏడాది కాలం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆయనతో ఈ అకాడమీ అభివృద్ధికి సంబంధించి కొన్ని విశేషాలను కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ చెప్పండి, అసలు తెలుగు అకాడమీ సంస్కృత అకాడమీ విడివిడిగా కార్యకలాపాలు సాగించబోతుందా, లేదా కేవలం తిరుపతి లేదు విజయవాడ కార్యాలయంగా పనిచేయబోతుందా సార్? తెలుగు అకాడమీ మాత్రమే తెలంగాణ గవర్నమెంట్లో ఉంది. సంస్కృతానికి అకాడమీ సపరేట్గా ఉంది. అది జాతీయ స్థాయి భారతీయ భాషా సమితి నేతృత్వంలో సంస్కృత అకాడమీ నడుస్తూ ఉంది. దానికి ఫండ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ తెలుగు సంస్కృత అకాడమీ రెండు కలిపి మనం ఏర్పాటు చేసినప్పుడు ఈ సంస్కృత అకాడమీకి నిధులేం లేవు, రూపాయిగా డబ్బులు లేవు. మరి సంస్కృత అకాడమీ ఎలా డెవలప్ అవుద్ది? తెలుగు అకాడమీ గడ్ నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? తెలుగు అకాడమీ వచ్చే నిధులు ఏంటంటే అకాడమీ బుక్స్ ప్రింట్ చేసుకొని ఆ బుక్స్ని రాబోయే రోజుల్లో అమ్మడం ద్వారా వచ్చే ఆదాయంతో సిబ్బంది జీతభత్యాలు వస్తాయి. అదేవిధంగా ఆ వచ్చిన ఆదాయాన్నే ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కూడా కేటాయిస్తాం. అయితే ఇంటర్మీడియట్ బుక్స్ వరకే వేయడం వల్ల ఏమవుతుందంటే ఆదాయం చాలా పడిపోయింది, తగ్గుతుంది. ఫ్రీ బుక్స్ అనే పేరుతో మేము ఉచితంగా ఎస్సీలకి ఎస్టీలకి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఫ్రీ బుక్స్ ఇస్తున్నాం. సేల్ బుక్ అంటే పబ్లిక్లోకి సేల్ బుక్ తీసుకెళ్తున్నాం. నాన్ వీకర్ సెక్షన్ వాళ్ళు సేల్ బుక్స్ కొనుక్కుంటారు కాబట్టి వాళ్ళ కోసం తీసుకొస్తున్నాం సేల్ బుక్స్. 2 పద్ధతుల్లో సాగుతూ ఉన్నాయి. కాబట్టి ఇవి కాకుండా రాబోయే రోజుల్లో డిగ్రీ బుక్స్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఆల్రెడీ వేస్తున్నాము. తర్వాత హిస్టరీ, జాగ్రఫీ, ఆంధ్రపాలి అనేక పోటీ పరీక్షలకు సంబంధించి కూడా పుస్తకాలు ప్రింట్ చేస్తున్నాం. ఇది చేస్తూ మేము ముందుకెళ్తున్నాం. కానీ సాంస్క్రిట్ అకాడమీ అనేది ఒకటి ఉన్నప్పటికి కూడా ఏ రోజు కూడా లక్ష్మీపార్వతి గారు సంస్కృతానికి సంబంధించి ఒక బుక్ కూడా వారు ముద్రించలేదు. సంస్కృతాన్ని డెవలప్ చేయడానికి వారు చేసిన ప్రయత్నాలు ఏమీ లేవు. అయితే నేను చైర్మన్ అయిన ఈ 2-3 నెలల్లోనే, ఆ మొదటి 3 నెలల్లోనే ఈ పుస్తకాలు తీసుకొచ్చాం. కాబట్టి అర్థం ఏంటంటే ఇది పఠిత సంస్కృతి, ఎట్ట సంస్కృతి నేర్చుకోవాలి, అదేవిధంగా సంస్కృత పంచకావ్య కథలు ఏమున్నాయి, వీటి మీద మేము తీసుకెళ్తున్నాం. అంటే స్పష్టత ఉండాలి. నాయకత్వం చేస్తున్న వాళ్ళకి మనకి ఇచ్చిన బాధ్యత ఏంటి, ఆ బాధ్యత ఎంత నిర్వర్తిస్తున్నాం అనే స్పష్టత ఉండాలి. కానీ లక్ష్మీపార్వతి గారు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఏదైనా కార్యక్రమాలు ఉంటే ఆ కార్యక్రమాల మీద పనిచేసి ఆ కార్యక్రమాల మీద మీడియాలో మాట్లాడి చంద్రబాబు నాయుడు దుమ్మెత్తిపోసి లోకేష్ దుమ్మెత్తిపోయడం ద్వారా ఆమె ఉపాధి హామీ పథకం కింద భావించింది.
నేను చాలా కష్టపడ్డా అంటున్నారు. కష్టపడితే ఆమె హయాంలో ₹1,00,00,000 వస్తే ఈరోజు 20 కోట్లు మేము ఫ్రీ బుక్స్ ద్వారా ఇన్కమ్ జనరేట్ చేసాం. ఇతరత్ర పుస్తకాలు కూడా ముద్రిస్తున్నాం. అంటే ఆమె హయాం కంటే మా హయాంలోనే అభివృద్ధి అనేది సాగుతుందంటున్నాం. ఇక్కడ మేము చెప్పదలుచుకున్న ముఖ్య విషయం ఏంటంటే సాంస్క్రిట్ అకాడమీ అనేది తిరుపతి అంటే మెయిన్గా ఇక్కడ దీన్ని బేస్ చేసుకొని అకాడమీ ఏర్పడింది కాబట్టి ఈ అకాడమీ తిరుపతి నుంచి తరలిస్తారనే ఆందోళనలో కొద్దిమంది ప్రజలు ఉన్నారు. అది గతంలో కూడా నా దృష్టి తీసుకొచ్చారు. దాని దృష్టిలో పెట్టుకొని నేనేం చేశానంటే సంస్కృత అకాడమీని తిరుపతి బేస్గానే డెవలప్ చేయాలని నిర్ణయించాం. దీనికి సంబంధించి కూడా 5 ఎకరాల ల్యాండ్ అడగడం జరిగింది. ప్రభుత్వం దగ్గర నిధులు లేవు, అకాడమీ దగ్గర నిధులు లేవు, మళ్ళీ సంస్థ ఇక్కడ ఎట్లా డెవలప్ అవుద్ది? అందుకే మేమేం చేసామంటే మాకు కూడా ఒక 99 సంవత్సరాల లీజుకి సాంస్క్రిట్ అకాడమీకి మాకు స్థలం ఇవ్వమని కూడా నేను బిఆర్ నాయుడు గారిని కలిసి నేను రికమెండేట్ చేశాను. చేసిన తర్వాత వారు కూడా దీనికి సానుకూలంగా స్పందించి ఈవో గారికి కూడా మీరు ఒక లెటర్ ఇవ్వమని చెప్పారు. మేము చెప్పదలసింది ఏంటంటే సాంస్క్రిట్ అనేది ఇక్కడ తిరుపతి లాంటి దేవదేవుడు కొలువైన ఈ ప్రాంతం కాబట్టి ఇక్కడ వేదిక పాఠశాలలు అదేవిధంగా జాతీయ స్థాయి సంస్కృత అకాడమీ ఇవన్నీ ఉన్న నేపథ్యంలో ఇక్కడ డెవలప్ చేసుకోవచ్చు మనం. అంటే ఇక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మేము సంస్కృతాన్ని అభివృద్ధి చేయడం కోసం ఈ ప్రాంతాన్ని మేము ప్రాతిపదిక చేసుకొని మేము డెవలప్ చేసే అవకాశం ఉంది. అందుకని నిధులు అడుగుతున్నాము, స్థలంగా అడుగుతున్నాము. అది ఇస్తే మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా దీని మీద కూడా రికమెండేట్ చేస్తున్నాము. ఇస్తే మాకు ఉపయోగం ఉంటుంది ఈ ప్రాంత ప్రజలకి. కాబట్టి మనం తిరుమల తిరుపతిలో వచ్చే నిధులు సంస్కృత అకాడమీ ఉపయోగిస్తే ఏదైతే వేద మంత్రాల పటోచ్చరణతో ఉదయాన్నే మనకి దేవదేవుడికి కొలువైన దేవదేవుడికి మనం ఆశీర్వచనాలు ప్రజలకు ఇస్తాము, తర్వాత దేవదేవుడిని నిద్రలేపుతాము. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి సంస్కృతం అనేది ఈ ప్రాంతంలో పరిడివిల్లుతుంది కాబట్టి ఈ ప్రాంత అభివృద్ధి కోసం సంస్కృత అకాడమీని మరింత పెంచాలనుకుంటున్నాం. అందుకే ఈ ప్రాంతంలో ఉండే జాతీయ సంస్కృత పీఠం వైస్ ఛాన్సలర్ కృష్ణమూర్తి గారు ఆయన కూడా ఇటీవల వారితో కూడా చర్చలు విజయవాడలో జరిపాము. ఈరోజు 4 గంటల కూడా వారిని కలుస్తున్నాము. భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ మొత్తం సంస్కృతాన్ని ఎట్లా డెవలప్ చేయాలనే దాని మీద మేము స్పష్టమైన కార్యాచరణ పోతాము. అదే సమయంలో తెలుగు భాష అంతరించిపోతుంది. ఈరోజు 99 పాఠశాలలో తెలుగు లేని పరిస్థితి ఉంది. తెలుగు కూడా చాలామంది మాట్లాడితే నామోషిగా ఫీల్ అయ్యే ఒక దౌర్భాగ్య పరిస్థితిలో మనం ఉన్నాం. కాబట్టి అలా కాకుండా మమ్మీ డాడీ సంస్కృతిలో ఉన్నాం. మమ్మీ అంటే ఏంటి? శవపేటిగా. అమ్మను పట్టుకొని శవపేటితో మనం పోల్చుకుంటున్నామంటే మనకు తెలియదు. మనం ఏం చేస్తున్నామంటే తెలియకుండా మన పిల్లల్లోకి ఒక ఆ సంస్కారాన్ని కాకుండా కుసంస్కారాన్ని ప్రోధి చేసి ముందు తీసుకెళ్తాను. అలా కాదు, అమ్మని పిలవాలి, అదేవిధంగా నాన్నని పిలవాలి అనే ఒక సంస్కృతిని భాష ద్వారా మనం ముందు తీసుకెళ్ళాలనుకుంటున్నాం. తీసుకెళ్లే క్రమంలో మన భాష వ్యాప్తి కోసం మనం రాబోయే రోజులు ఎలా ఈ భాషను డెవలప్ చేయాలి అనుకున్నప్పుడు ఈ ప్రపంచంలో 80% దేశాలు వాళ్ళ మాతృభాష విద్యాభవనం జరుగుతున్నాయి. అది చైనా కావచ్చు, జపాన్ కావచ్చు, జర్మనీ కావచ్చు. ఇన్ని ప్రాంతాల్లో మాతృ విద్యాభవనం జరిగితే మనం ఎందుకు జరపడం లేదు? కాబట్టి అసలు మాతృభాష అనేది మర్చిపోకుండా ఉండడం కోసం మాతృభాషలో ఎట్టయితే తమిళ వర్చువల్ అకాడమీ ఎలా ఉందో ఆంధ్రప్రదేశ్లో కూడా అటువంటి తెలుగు వర్చువల్ అకాడమీ ఏర్పాటు చేస్తే తెలుగు రాని వాళ్ళకి నేర్పించడానికి ఇది ఒక ప్లాట్ఫామ్గా ఉంటుంది. కాబట్టి ఇది ఒక వేదికగా మార్చాలనుకుంటున్నాం. దీని మీద నేను లోకేష్ గారు వారి దృష్టి తీసుకెళ్తే, మా మినిస్టర్ గారు తీసుకెళ్తే వారు ఒక డిపిఆర్ తయారు చేయమన్నారు. ఆ డిపిఆర్ కాపీ కూడా మీకు ఇస్తున్నాను, మీరు కూడా అధ్యయనం చేయొచ్చు. కాబట్టి సాధ్యాసాధ్యాలు అధ్యయనం చేస్తూ అకాడమీకి సంబంధించి డబ్బులు ఎక్కడ మన వర్చువల్ అకాడమీ రూప పెట్టాల. లక్ష్మీపార్వతి గారు దుష్ప్రచారం చేశారు వర్చువల్ అకాడమీకి డబ్బులు పెడుతున్నామని. మేము రాష్ట్ర ప్రభుత్వం 232 కోట్లు అడిగాం. ముందు తొలి విడతలు 100 కోట్లు అడిగాం. అంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు తీసుకొని దీన్ని డెవలప్ చేయడం కోసం ఒక ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీగా అకాడమీ పనిచేస్తుంది. ఎవరొకరికి ఇవ్వాలి కదా బాధ్యత. మాకు కాన్సెప్ట్ ఉంది, మా బైలాలో తెలుగు భాష వ్యాప్తి కోసం పనిచేసే ఆలోచన విధానం ఉంది. దాని జీవన వికాసం కోసం భాషని, తర్వాత మన భాషలో ఉండే మాధుర్యాన్ని ప్రజాబాహులను తీసుకురావడం కోసం మేము అకాడమీ ఏర్పడింది. కాబట్టి అకాడమీ లక్ష్యాల భాగంగా వర్చువల్ అకాడమీ బాధ్యత కూడా తీసుకోవాలి మేము అనుకుంటున్నాం. ఇస్తే సంతోషం, మేము తీసుకుంటాం. లేదు వాళ్ళు చేస్తా అన్నా మాకు అభ్యంతరం లేదు. మొట్టమొదటి భాష బతకాలనేది నాకుండే బలమైన భావోద్వేగం, అందులో భాగంగా చేస్తుంది. ఇక లక్ష్మీపార్వతి గారు అంటారా, లక్ష్మీపార్వతి గారు ఆమె హయాంలో ₹1 కోటి నిధులు వస్తే ఈరోజు 20 కోట్ల పైన ఇంటి ఈ అకాడమీకి 25-26లో కూడా మేము 20 కోట్లు ఇప్పటికీ మేము అమ్మాం. అంటే ఎవరి హయాంలో డెవలప్ అయిందో విచారణ చేస్తే నిజాలు బయటకు వస్తాయి. ఆమె హయాంలో కేవలం ఒక 4 సంస్థలు మాత్రం ఇచ్చింది. మేము ఓపెన్ టెండర్ ఇచ్చాం. ఓపెన్ టెండర్ అంటే అర్థం ఏంటి? ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు, వాళ్ళ ఇష్టం. వాళ్ళకి నచ్చి ఎంత పార్టిసిపేట్ చేస్తే అంత తక్కువ చేసినా మాకు అభ్యంతరంలా. పేద విద్యార్థుల మీద ముసలి కన్నీరు కారుస్తుంది. పేద విద్యార్థులు పుస్తకాలు ఉచితంగా ఇస్తాం. ఆ మాత్రం ఇంగిత జ్ఞానంగా లేకుండా పేద విద్యార్థులు నష్టపోతారంటే ఏంది? పేద విద్యార్థులు పుస్తకాలు ప్రభుత్వం ఫ్రీగా ఇస్తుంది కదా, లోకేష్ గారు ఫ్రీగా ఇస్తున్నారు. ఇంకా ఆమె బాధ ఏంటి? కాబట్టి ఆమె మాట్లాడిన ప్రతి మాట
అవహేళన చేయడం కోసం ఉపయోగించింది. అదేవిధంగా చైర్మన్ రెస్పెక్ట్ లేదు, రాష్ట్ర ప్రభుత్వం రెస్పెక్ట్ లేదు. ఏదో ఆమెకి ఏదో సొంత బంధువుల మీద గొడవ పెట్టుకొని ఆమె వాళ్ళని అనలేక ఆమె ఇటు తీసుకెళ్ళి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అందుకే ఆమె వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాము. ఉపసంహరించుకోకపోతే రాబోయే రోజుల్లో చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధమవుతాం. అంటే ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల కాలం గడిచిపోయింది, మీ అధికారం వచ్చి 9 నెలలు గడుస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు అకాడమీకి సంబంధించి ఎన్ని పుస్తకాలు ముద్రించారు, ఎంతవరకు దాని బడ్జెట్ అనేది మీకు చేకూరింది సార్? అకాడమీ అనేది రెగ్యులర్ మానిటరింగ్ జరిగే వరకు ఇంటర్మీడియట్ బుక్ చేస్తున్నాం కదా, అదేవిధంగా ఎంసెట్ బుక్ చేస్తున్నాం, అదేవిధంగా పాలిటీ ఇట్లాంటి బుక్ చేస్తున్నాం, సాంస్క్రిట్ బుక్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా నిరంతర ప్రక్రియ, ఇది ఒకరోజు ఆగిపోయేది కాదు. రాబోయే రోజుల్లో కూడా దీన్ని డెవలప్ చేయాలనేది నా సంకల్పం. నా పీరియడ్లో తెలుగు అకాడమీ వైభవాన్ని మేము దిశలో తీసుకెళ్తాం. ప్రపంచ స్థాయిలో తెలుగు అకాడమీ గుర్తింపు గౌరవం పెరిగేలాగా నా వంతు కృషి నేను చేస్తాను తెలియజేస్తాను. సార్ అంటే మీరైతే అకాడమీ నుంచి ఆదాయం కావాలని చెప్పి మీరు అనుకుంటున్నారు, కానీ గవర్నమెంట్ స్కూల్కి ఫ్రీగా పోగా మిగిలిన కొన్ని పుస్తకాలని ప్రైవేట్ వాళ్ళకి అమ్మితే తప్ప కుదరని పరిస్థితి. ప్రైవేట్ వాళ్ళు అయితే పూర్తి స్థాయి వాళ్ళ బుక్కులు పెట్టుకుంటున్న పరిస్థితి ఉంది కదా సార్. ప్రభుత్వం మాకు డబ్బులు ఇస్తుంది. ప్రభుత్వం ఏం చేస్తుందంటే సర్వశిక్ష అభియానం నుంచి ఆల్రెడీ సమగ్ర నుంచి దగ్గర వాళ్ళు ఫండ్స్ వేస్తున్నారు. అందులో కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా ఉన్నాయి. మేమేం కోరుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మాకు డబ్బులు ఇస్తుంది. మేమేమి ఉచితంగా మేము పుస్తకాలు పంపిణీ చేయడం లేదు. ప్రభుత్వం పంపిణీ చేస్తుంది, ప్రింట్ మేము చేస్తున్నాం. మేము ముందుగా చేస్తున్నాం. ఇప్పుడు 50 కోట్ల వరకు డబ్బులు ఆమెగాడు చెప్పింది. 50 కోట్లు రాకుండా కరప్షన్ జరిగే అవకాశమే లేదు. అంటే ఈరోజు ఆ నిధులు తీసుకొచ్చే విషయంలో నా వంతు ప్రయత్నంగా నేను అధికారులతో మాడుతున్నాము. అదేవిధంగా లోకేష్ గారి దృష్టి తీసుకెళ్ళి వెంటనే మాకు డబ్బులు ఇవ్వాలి. ఎందుకంటే అకాడమీ చిన్న అకాడమీ కదా, 100-150 కోట్లు ఉండే అకాడమీలో 50 కోట్లు మాది ఎక్కడికే పోతే ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? కాబట్టి ప్రభుత్వం తక్షణం సత్వరంగా తెలుగు అకాడమీకి రావాల్సిన డబ్బులు విడుదల చేయాలని కూడా నేను కోరుతున్నా. సరే, అంటే చివరగా అంటే ఉద్యోగులకు సంబంధించి అకాడమీలో చాలామంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కొంతమంది ఎన్ఎంఆర్గా కావచ్చు, టైమ్ స్కేల్లో కావచ్చు, వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ అనేది చాలా వరకు పెండింగ్లో ఉన్నాయని చెప్పి అంటున్నారు. దాని మీద ఎలా రెక్టిఫై చేయబోతున్నారు సార్? అకాడమీలో దరిదాపు 13 పోస్టులు భర్తీ చేయడానికి, శాస్త్రీయ భర్తీ చేయడానికి మేము బోర్డులో నిర్ణయం తీసుకున్నాము. ఆ లేఖ ఏబీపీసీ ద్వారా భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ అడిగాము. ఆ నోటిఫికేషను సిద్ధం అవుతుంది. త్వరలో వచ్చే నోటిఫికేషన్లో అకాడమీకి సంబంధించిన ఉద్యోగాలు కూడా భర్తీ అవుతాయి, డౌట్ లేదు అందులో. ఇక ఏబీపీఎస్ ద్వారా భర్తీ చేయడం ఆలస్యం అయిపోతే గతంలో యూనివర్సిటీ పరీక్షలు నిర్వహించి చాలామంది ఉద్యోగుల్ని సెలెక్ట్ చేసింది. ఏ ప్రాతిపదికమైనా సరే మాకు ఉద్యోగులు ఇవ్వాలంటున్నాం. ఇక టైం స్కేల్లో లేకపోతే ఇతరత్ర తాత్కాలికంగా పనిచేసే సిబ్బంది దృష్టిలో పెట్టుకుని నేను గత బోర్డులో నేను దాని మీద దాదాపు ఒక 10-15 నిమిషాలు కూడా మాట్లాడడం జరిగింది. మా బోర్డులో వైస్ ఛాన్సలర్స్ తర్వాత 2 ఐఏఎస్లు ఉంటారు కాబట్టి వాటికి తీసుకెళ్ళాము. కోర్టులో కేసు ఉంది వాళ్ళది. ఆ కేసు విత్డ్రా చేసుకుంటే మేము వాళ్ళకి సంబంధించి ఒక సమస్య పరిష్కారంకి వెళ్తామనేది నాకుండే అవగాహన. అయినా కానీ కేసు ఉన్నప్పటికి కూడా వాళ్ళని ఆదుకోవాలి. వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. హమాలీలు కావచ్చు, లేకపోతే వాళ్ళకి సంబంధించిన సిబ్బంది, వాళ్ళని హమాలీలు అంటారు కొద్దిమందిని, చాలా బాధల్లో ఉన్నారు. 20,000 15,000తో బతుకుతున్నారు. కాబట్టి వాళ్ళకి ఇమీడియట్గా ఒక రిలీఫ్ ఇవ్వాలని, నేను వాళ్ళకి ఒక బోనస్ ఇవ్వడం కోసం కూడా నేను గతంలో భరత్ గుప్తా గారు డైరెక్టర్ ఉన్నప్పుడు ఆదేశిస్తున్నాను. దాని మీద మిడ్-రిలీజ్ చేసే సమయంలో వారు హైయర్ ఎడ్యుకేషన్కి పర్మనెంట్ కమిషన్కి వెళ్ళారు. కాబట్టి తాజాగా కూడా రాబోయే రోజుల్లో కూడా వాళ్ళకు ఒక బోనస్ ఏర్పాటు చేస్తాను. కేసు విత్డ్రా చేసుకోవడం అనేది బెటర్ ఆప్షన్ నేను అనుకుంటున్నాను. ఇప్పుడు కేసు విత్డ్రా చేసుకోకపోతే ఏమవుతుంది? వాళ్ళు కంటెంట్ ఆఫ్ ది కోర్ట్ అంటారు, వేస్తారు. అది నడుస్తూ ఉంటుంది. ఎంతకాలం నడుస్తుంది? మరి మా అక్కడ పనిచేస్తున్న వాళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు కూడా కలిసిపోయి వాళ్ళు చాలా రిటైర్డ్ అయ్యే పరిస్థితి కూడా వచ్చింది. అలా పరిస్థితి రాకూడదు అనుకుంటే దీని మీద శాస్త్ర ప్రతిబంధ మీద నెగోషియేషన్ చేసి ఈ సమస్యకి ఒక పరిష్కారం చూసి ఒక టైం స్కేల్ అనే దాని వారికి ఇస్తే ఒక 5,000 పెరుగుతుంది. 5,000 పెరగడం పెద్ద కష్టం కాదు. అంటే మేము ఈరోజు నారాయణ చైతన్య భాష లాంటి స్కూళ్ళన్నీ మా పుస్తకాలు కొంటే వాళ్ళకి 5,000 కాదు 10,000 కూడా పెంచవచ్చు. ఆ దిశగా వాళ్ళు కూడా ఆలోచించాలని నేను కోరుతున్నాను. ఇంకొకటి అంటే ఈ తెలంగాణకు సంబంధించి రావాల్సిన బడ్జెట్ అనేది చాలా వరకు పెండింగ్లో ఉంది. మీ గత ప్రభుత్వంలో కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, అనేక లేఖలు రాసినా కానీ స్పందించడం లేదు. మీరు వచ్చిన తర్వాత ఏమైనా చేశారు సార్? ఇది చాలా వ్యాలిడ్ ప్రశ్న. లక్ష్మీపార్వతి నగ్న స్వరూపాన్ని లేకపోతే జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపూరిత ఆలోచనకి నిదర్శనం. ఎందుకంటే కేసీఆర్తో కుమ్మక్కైపోయి తెలంగాణ నుంచి ఆంధ్రాకి రావాల్సిన డబ్బులు 9th 10th షెడ్యూల్ సంబంధించిన డబ్బులు రూపాయి తేలా. కోర్టులో కేసులు వేసి గెలిచినా కానీ ఎందుకు తేలేదు? ఈయనకి కేసీఆర్ గారికి కుమ్మక్కయ్యారు కాబట్టి చేశారు. బట్ నేను ఆల్రెడీ లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళాను, లేఖ రాశాము, బోర్డులో పెట్టాము. మాకు రావాల్సిన డబ్బుల విషయంలో మేము
వీధి పోరాటాలు కూడా సిద్ధపడుతున్నాము. అవసరమైతే రేవంత్ రెడ్డి గారిని నిలదీస్తాము, అందులో సందేహం లేదు. మేము ప్రభుత్వం ఇప్పుడు ఒకటి ప్రభుత్వం అన్నీ చేయలేదు, కానీ అకాడమిక్ పరంగా మేము ఏం చేయాలో అన్నీ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. కాబట్టి ఆ డబ్బులు రావడం ఇవ్వడం అనేది వాళ్ళ బాధ్యత. మరి అన్నదమ్ములకు విడిపోదాం, మనం అన్నదమ్ములకు కలిసి ఉందామంటే ఏంటి కలిసి ఉండేది? మాకు రావాల్సిన డబ్బులు ఎందుకు ఇవ్వలేదు? కాబట్టి ఆ డబ్బులు 100 కోట్ల పైన డబ్బులు రావాలి, అక్కడి నుంచి మోబుల్ అసెట్స్ రావాలి, తర్వాత వాహనాలు రావాలి. వాటిని కొన్ని మేము అక్కడి నుంచి తరలించలేం కాబట్టి ఆ ప్లేస్లో డబ్బులను రావాలి మాకు. దీని మీద నేను ఖచ్చితంగా ఇటీవల మీకు అదే చెప్పాలి. నేను మన చైర్మన్ 2వ నెలలోనే సుబ్రహ్మణ్యం గారు హైదరాబాద్లో ఉంటారు. ఈ 2 రాష్ట్రాలకు సంబంధించి ఈ 9th షెడ్యూల్ సంబంధించిన ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసరు, మాజీ ఐఏఎస్ ఆఫీసర్ని ఇన్ఛార్జ్ చేశారు కాబట్టి వారి దృష్టికి అటు తీసుకెళ్ళాను, వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాను. త్వరలో మా 2 రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు కూర్చొని దీనికి ఒక పరిష్కారం తీసుకొస్తే అకాడమీ అభివృద్ధికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సార్. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో ముద్రించే పుస్తకాలను మరింత అభివృద్ధి చేసి అకాడమీకి నిధులు కేటాయించే విధంగా మరింత అభివృద్ధి చేసి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రావాల్సిన బడ్జెట్ను తెలంగాణ నుంచి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి చైర్మన్ విల్సన్ చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ సోహెల్తో గణేష్, తిరుపతి నుంచి.